దిన వృత్తాంతములు మొదటి గ్రంథము 9వ అధ్యాయము. ఈ ప్రకారము ఇశ్రాయేలులందరూ తమ వంశముల చొప్పున సరిచూడబడిన మీదట వారి పేర్లు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడెను. యూదా వారు చేసిన ద్రోహమునకై వారు బాబేలునకు చెరగొని పోబడిరి. తమ స్వాస్థ్యములైన పట్టణములలో మునుపు కాపురమున్న వారెవరనగా ఇశ్రాయేలులను, యాజకులను, లేవీయులను, నెతీనీయులను, యూదా వారిలోను, బెన్యామీనీయులలోను, ఎఫ్రాయిము, మనష్షే సంబంధులలోను, యెరూషలేమునందు కాపురమున్న వారెవరనగా యూదా కుమారుడైన పెరెసు సంతతి వాడగు బానీ కుమారుడైన ఇమ్రీకి పుట్టిన ఒమ్రీ కుమారుడగు అమీహూదునకు జననమైన ఊతయు, షిలోనియుల పెద్దవాడైన ఆశాయాయు వాని పిల్లలను. జరహు సంతతి వారిలో ఎవుయేలు వాని సహోదరులైన 690 మంది. బెన్యామీనీయులలో సెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడగు సల్లు, యెరోహాము కుమారుడైన ఇబ్నేయ, మిక్రీకి పుట్టిన ఉజ్జీ కుమారుడైన ఏలా, ఇబ్నియా కుమారుడైన రఘువేలునకు పుట్టిన షఫట్యా కుమారుడగు మెషుల్లాము. వీరును వీరి సహోదరులను తమ తమ వంశముల పట్టీల చొప్పున 956. ఈ మనుషులందరూ తమ పితరుల వంశములను బట్టి తమ పితరుల ఇండ్లకు పెద్దలు. యాజకులలో యెదాయా, యెహోయారీబు, యాకీను. దేవుని మందిరములో అధిపతి అయిన అహీటూబు కుమారుడైన మెరాయోతునకు పుట్టిన సాదోకు కుమారుడగు మెషుల్లామునకు కలిగిన హిల్కియా కుమారుడైన అజర్యా, మల్కియా కుమారుడగు పసూరునకు పుట్టిన ఎరోహాము కుమారుడైన అదాయా, ఇమ్మేరు కుమారుడైన మెషిలేమీతు నాకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదియేలు కుమారుడగు మషై. మరియు తమ పితరుల ఇండ్లకు పెద్దలైన 1760 మంది కుటుంబీకులు. వీరు దేవుని మందిర సేవ సంబంధమైన కార్యముల యందు మంచి గట్టివారు. మరియు లేవీయులలో మెరారి సంతతి వాడైన హషబ్యా కుమారుడగు అజ్రికామునకు పుట్టిన హషూబు కుమారుడైన షమయ, బక్బకరు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడగు జిక్రికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్య, యదూతోను కుమారుడైన గాలాలునకు పుట్టిన షమయా కుమారుడైన ఓబద్య, నెటోపాతీయుల గ్రామములలో కాపురమున్న ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరెక్యా. ద్వారపాలకులు ఎవరనగా షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను అనువారును వారి సహోదరులను. వీరిలో షల్లూము పెద్ద. లేవీల సమూహములలో వీరు తూర్పున నుండి రాజు గుమ్మమునొద్ద ఇంతవరకు కాపురము చేయుచున్నారు. మరియు కోరహు కుమారుడగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వాని పితరుని ఇంటివారును వాని సహోదరులకు కోరహీయులను సేవా సంబంధమైన పని మీద నుండి గుడారమునకు ద్వారపాలకులై ఉండేది. వారి పితరులు యెహోవా పాళెమునకు కావలి వారై ఉండి ప్రవేశ స్థలమును కాయుచుండేది. ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు మునుపు వారి మీద అధికారై ఉండెను. యెహోవా అతనితో కూడా నుండెను. మరియు మెషెలెమ్యా కుమారుడైన జకర్యా సమాజపు గుడారం యొక్క ద్వారమునకు కావలి. గుమ్మముల యొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరూ 212. వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళి చొప్పున సరిచూడబడిరి. వీరు నమ్మదగిన వారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి.
వారికిని వారి కుమారులకును యెహోవా మందిరపు గుమ్మములకు అనగా గుడారపు మందిరం యొక్క గుమ్మములకు వంతుల చొప్పున కావలికాయు పని కలిగి ఉండెను. గుమ్మముల కావలివారు 4 దిశలను అనగా తూర్పునను, పడమరను, ఉత్తరమునను, దక్షిణమునను ఉండేది. వారి సహోదరులు తమ గ్రామములో నుండి 7 దినముల ఒకసారి వారి యొద్దకు వచ్చుట కద్దు. లేవీయులైన 4 ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై ఉండిరి. దేవుని మందిరపు గదుల మీదను బొక్కసముల మీదను ఆ లేవీయులు ఉంచబడి ఉండిరి. వారు దేవుని మందిరములకు కావలివారు గనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరచు పని వారిదే. వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టువారు. వారు లెక్క చొప్పున వాటిని లోపలికి కొనిపోవలెను, లెక్క చొప్పున వెలుపలికి తీసుకొని రావాలను. మరియు వారిలో కొందరు మిగిలిన సామగ్రి మీదను పరిశుద్ధమైన పాత్రలన్నిటి మీదను ఉంచబడి ఉండిరి. సన్నపు పిండియు ద్రాక్షారసమును నూనెయు ధూపవర్గమును వారి అధీనము చేయబడెను. యాజకుల కుమారులలో కొందరు సుగంధ వర్గములను పరిమళ తైలమును చేదురు. లేవీలలో కోరహు సంతతి వాడైన షల్లూమునకు పెద్ద కుమారుడైన మత్తిత్యా పిండి వంటల మీద నుంచబడెను. వారి సహోదరులకు కహాతీయులలో కొందరికి విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు సిద్ధము చేయు పని కలిగి ఉండెను. లేవీయుల పితరులలో పెద్దలైన గాయకులు రాత్రింబగళ్ళు పని విచారణ కలిగి ఉన్న హేతువు చేత వారు కడమ పనుల విచారణ లేకుండా తమ గదులలో నుండిరి. వీరి తమ వంశ పట్టీల చొప్పున లేవీయుల పితరులలో పెద్దలైన వారు. వీరు యెరూషలేమునందు కాపురముండెరి. గిబియోను తండ్రి అయిన యెహీయేలు గిబియోనులో కాపురముండెను. అతని భార్య పేరు మయక. ఇతని పెద్ద కుమారుడు అబ్దోను. సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, గెదోరు, అహ్యో, జకర్యా, మిక్లోతు తర్వాత పుట్టినవారు. మిక్లోతు షిమ్యానును కనెను. వీరు యెరూషలేము వాసులకు తమ సహోదరులతో కూడా తమ సహోదరులకు ఎదురుగానున్న ఇండ్లలోనే కాపురముండెను. నేరు కీషును కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కీ షూవను, అబినాదాబును, అష్బయలును కనెను. యోనాతాను కుమారుడు మెరిబ్బయలు. మెరిబ్బయలు మీకాను కనెను. మీకా కుమారులు పీతోను, మెలకు, తరేయ. ఆహాజు. ఆహాజు యరాను కనెను. యరా అలెమెతును, అజ్మావెతును, జిమ్రిని కనెను. జిమ్రి మోజాను కనెను. మోజా బిన్యాను కనెను. రెఫాయా బిన్యాకు కుమారుడు. ఎలాషా రెఫాయాకు కుమారుడు. ఆజేలు ఎలాసాకు కుమారుడు. అజేలులకు 6 కుమారులుండిరి. వారు అజ్రికాము, బోకెరు, ఇష్మాయేలు, షయర్యా, ఓబద్య, హానాను అను పేర్లు గలవారు. వీరు ఆజేలు కుమారులు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 10వ అధ్యాయము. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల ఎదుట నిలవలేక పారిపోయి హతులై గిల్బోవా పర్వతమందు పడిరి. ఫిలిస్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును, అబినాదాబును, మల్కీషువను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోచుండెను. అతడు అంబులు వేయువారి కంటపడి వారి చేత బహు గాయముల నొందెను. అప్పుడు సౌలు, ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండా నీవు నీ కత్తి దూసి నన్ను పొడిచి వేయమని తన ఆయుధములను మోయి వారితో ననగా వాడు బహుగా భయపడి అలాగు చేటుకు ఒప్పలేదు గనుక సౌలు తన కత్తి మీద పడెను. సౌలు చనిపోయినని ఆయుధములను మోయివాడు తెలుసుకొని తానును
కత్తిని పట్టుకొని దాని మీద పడి చచ్చెను. ఆ ప్రకారమే సౌలును అతని 3 కుమారులను చచ్చిరి, మరియు అతని ఇంటి వారందరూ చచ్చిరి. జనులు పారిపోయిరనియు సౌలును అతని కుమారులను చనిపోయిరనియు లోయలోని ఇశ్రాయేలులందరూ తెలుసుకొని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి. హతులైన వారిని దోచుకొనుటకై ఫిలిష్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులను గిల్బోవా పర్వతమందు చచ్చిపడి ఉండట చూచి అతని కవచమును దోచుకొని అతని తలను అతని ఆయుధములను తీసుకొని పోయి ఫిలిష్తీయుల దేశమంతటా వాటిని త్రిప్పి జరిగిన దానిని విగ్రహములకును జనులకును చాటించరి. వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించరి. ఫిలిష్తీయులు సౌలుకు చేసినదంతయు యాబేష్ గిలాదు వారు వినినప్పుడు పరాక్రమశాలులైన వారందరూ లేచిపోయి సౌలు శవమును అతని కుమారుల శవములను తీసుకొని యాబేషునకు వచ్చి వారి ఎముకలను యాబేషునందలి సింధూర వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముండిరి. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యుద్ధ విచారణ చేయక కర్ణ పిశాచముల యుద్ధ విచారణ చేయు దానిని వెదకినందుకును సౌలు హతమాయను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషై కుమారుడైన దావీదు వశము చేసెను. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11వ అధ్యాయం. అప్పుడు ఇశ్రాయేలులందరూ హెబ్రోను నుండి దావీదు నద్దకు కూడి వచ్చి, చిత్తగించము, మేము నీకు ఎముకనంటిన వారము, రక్త సముందలము. ఇంతకుముందు సౌలు రాజయ్యున్నప్పుడు నీవు ఇశ్రాయేలులను నడిపించువాడవై ఉంటివి. నా జనులకు ఇశ్రాయేలులను నీవు ఏలి వారి మీద అధిపతిగా ఉందువని నీ దేవుడని యెహోవా నీకు సెలవిచ్చెను అని మనవి చేసిరి. ఇశ్రాయేలుల పెద్దలందరూ హెబ్రోనులోనున్న రాజు నద్దకు రాగా దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను. అప్పుడు వారు సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకము చేసిరి. తర్వాత దావీదును ఇశ్రాయేలీయులందరూ యెరూషలేమనబడిన యెబూసునకు పోయిరి. ఆ దేశవాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి. అప్పుడు నీవు వీనియందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్తులు దావీదుతో అనగా దావీదు పట్టణం అనబడిన సియోను కోటను పట్టుకొనేను. ఎవడు మొదట యెబూసీయులను హతము చేయనో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియు నగునని దావీదు సెలవేగా, సిరియా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను. తర్వాత దావీదు ఆ కోట యందు నివాసము చేసినందున దానికి దావీదుపురం అను పేరు కలిగెను. దావీదు మిల్లో మొదలుకొని చుట్టూను పట్టణమును కట్టించెను. యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగు చేసెను. సైన్యములకు అధిపతికు యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. ఇశ్రాయేలులకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యమునందు అతనితోను ఇశ్రాయేలులందరితోనూ కూడి సహాయము చేసిన దావీదు నొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు. దావీదు నొద్దనుండిన ఆ పరాక్రమశాలుల పట్టిలోని వారు 30 మంది. వారిలో హక్మోని కుమారుడైన యాషాబాము ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని చంపి వారి మీద ఈటె ఆడించినవాడు. ఇతని తరువాతి వాడు అహోహీయుడగు దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు పరాక్రమశాలులని పేరు పొందిన 3 ఒకడు. ఫిలిష్తీయులు దాని నిండా ఎవలు గల చేను ఉన్న పస్తమీములో యుద్ధము చేయుటకై
కూడిరాగా జనులు ఫిలిష్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతో కూడా అచ్చట ఉండెను. వీరు ఆ చేనులో నిలిచి దాన్ని కాపాడి ఫిలిష్తీయులను హతము చేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేసెను. 30 మంది పరాక్రమశాలులలో ముఖ్యులకు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టు రాతి కొండ గుహలో నుండి దావీదు నద్దకు వచ్చిరి. ఫిలిష్తీయుల సమూహము రెఫాయుల లోయలో దిగి ఉండెను. దావీదు మరుగు సరమందుండగా ఫిలిష్తీయుల దండు బెత్లెహేమునందుండెను. దావీదు ఆశపడి బెత్లెహేమునందలి ఊరి గవిని యొద్ద బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చునని అనగా ఆ ముగ్గురును ఫిలిష్తీయుల దండులోనికి చొరబడిపోయి బెత్లెహేము ఊరి గవిని యొద్ద బావి నీళ్లు చేదుకొని దావీదు నొద్దకు తీసుకొని వచ్చిరి. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుడుకు మనసు లేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి, నేను ఇలాగు చేయకుండా నా దేవుడు నన్ను కాచునుగాక, ప్రాణమునకు తెగించి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుషుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయాను. ఈ ముగ్గురు పరాక్రమశాలులు ఇట్టి పనులు చేసిరి. యోవాబు సహోదరుడైన అబీషై ముగ్గురిలో ప్రధానుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని హతము చేసి తన ఈట వారి మీద ఆడించిన వాడై ఈ ముగ్గురిలోనూ పేరు పొందిన వాడాయను. ఈ ముగ్గురిలోనూ కడమ ఇద్దరి కంటే అతడు ఘనత నొందిన వాడై వారికి అధిపతి ఆయను. గాని ఆ మొదటి ముగ్గురిలో ఎవరికిని అతడు సాటివాడు కాలేదు. మరియు కబ్సాయేలు సంబంధుడును పరాక్రమవంతుడునైన యొకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాయును విక్రమ క్రియల వలన గొప్పవాడాయను. ఇతడు మోయాబీయుడగు అరీయేలు కుమారుల నిద్దరిని చంపెను. మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేశాను. 5 మూరల పొడవు గల మంచి ఎత్తరి అయిన ఐగుప్తుని ఒకని అతడు చావగొట్టాను. ఆ ఐగుప్తుని చేతిలో నేతగాని దోనె వంటి ఈట ఒకటి ఉండగా ఇతడు ఒక దుడ్డుకర్ర చేత పట్టుకొని వాని మీదికి పోయి ఆ ఈటను ఐగుప్తుని చేతిలో నుండి ఓడలాగి దానితో వానిని చంపాను. యెహోయాదా కుమారుడైన బెనాయా ఇట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనత నొందిన వాడాయను. 30 మందిలోను ఇతడు వాసికెక్కెను. గాని ఆ ముగ్గురిలో ఎవరికిని సాటివాడు కాలేదు. దావీదు ఇతనిని తన దేహ సంరక్షకుల కధిపతిగా ఉంచెను. మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలులెవరనగా యోవాబు తమ్ముడైన అషాహేలు, బెత్లెహేము ఊరి వాడైన దోదో కుమారుడగు ఎల్హానాను, హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు, తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబిఎజరు, హుషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై, నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన భయనా కుమారుడగు హేలెదు, బెన్యామీనీయుల స్థానములోని గిబియా ఊరి వాడును రీబైకి కుమారుడునగు ఈతయి, పిరాతోనీయుడైన బెనాయా, గాయషు లోయ వాడైన హూరై, అర్బాతీయుడైన అబియేలు, బహరూమీయుడైన అజ్మావెతు, షైల్బోనీయుడైన ఎల్యాహ్వా, గిజోనీయుడైన హాషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడగు యోనాతాను, పరారీయుడైన షాకారు కుమారుడగు అహియాము, ఊరు కుమారుడైన ఎలీపాలు, మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహియా, కర్మెలియుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై, నాతాను సహోదరుడైన యోయేలు, హగ్రీయుడైన మిబ్హారు, అమ్మోనీయుడైన జెలకు, సెరూయా కుమారుడైన యోవాబు యొక్క ఆయుధములు మోయువాడును
బెరోతీయుడు నగు నహరై, ఇత్రియుడైన ఈరా, ఇత్రియుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు, రుబేనీయుడైన షీజా కుమారుడును, రుబేనీయులకు పెద్దయుడైన అదీనా, అతని తోటి వారగు 30 మంది. మైకా కుమారుడైన హానాను, మిక్నియుడైన యెహోషాపాతు, అస్తేరాతీయుడైన ఉజ్జియా, అరో ఏరియుడైన హోతాను కుమారులకు షామా, యెహీయేలు, షిమీ కుమారుడైన ఎవేలు, తిజియుడైన వాని సహోదరులకు యోహా, మహావీయుడైన ఎలియేలు, ఎలాయము కుమారులైన ఎరీబై, యోషవ్య, మోయాబీయుడైన ఇత్మా, ఎలియేలు, ఓబేదు, మెజోబాయ ఊరివాడైన యహసీయేలు,